హైదరాబాద్లో జశోదాబెన్ ఆధ్యాత్మిక పర్యటనని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే ఉంది. ఇది ఒకటి. మరి నిందితులందరినీ మరోసారి విచారించిన సిట్ అధికారులు ముగిసిన ప్రభాకర్ రావు కస్టడీ. మనకి తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతటి ఒక ఎప్పుడు కూడా నిరంతరం రాజకీయాల్లో ఉండేటట్టు చేస్తుందో మనకి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసి కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ప్రణితిరావు, భుజంగరావు, కిషన్ రావు, తిరుపతనలను పిలిచిన సిట్ వారిని విచారించారు. నేడుతో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియడంతో అందరితోనూ కలిపి దర్యాప్తు చేస్తుంది సిట్. అందులో భాగంగానే ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సిపి అంబర్ కిషోర్ సిట్ ఆఫీస్ చేరుకున్నారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా ఉదయం 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. అయితే 14 రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు ఏం చెప్పారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఎస్ఐబి మాజీ చీఫ్ సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన పెన్ డ్రైవ్ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. నోట్ దిస్ పాయింట్. ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, అసలు ప్రభాకర్ రావు ఏం చెప్పారు ఈ కేసులో అనేది అందరికీ కూడా మరి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి సిట్ విచారించింది. 6000 ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ కూడా పెన్ డ్రైవ్పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇచ్చారనేది స్పష్టంగా ఉంది. మరోవైపు ప్రభాకర్ రావు సమాచారం ఆధారంగా త్వరలోనే హరీష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిట్ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా కూడా మారబోతుంది. అసలు ఆ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, అతనికి ఏం చెప్పాడు అన్న దానిపైన మరి కొన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా ఆధారపడిపోతూ ఉండబోతుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అనేది. ఇక రేవంత్ అన్న వెన్నుదన్ను, కార్యకర్తల ఆత్మబంధువు, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని చెప్పి కేసముద్రం రూపురేఖలు మార్చుతున్న నేతగా గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కేసముద్రం మండలం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వేమన్న ఆశయంతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. దీంతో కేసముద్రం రూపురేఖలు మారిపోతున్నాయి. తమకు కొండంతగా అండగా ఉంటూ కేసముద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డికి మరి ప్రాంత ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పి మరి వేమన్న గురించి కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి మరి జిల్లా అభివృద్ధిలో ఉన్న వేమన్న విశేష కృషి చేశారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మహబూబాబాద్ అభివృద్ధికి మరి వేం నరేందర్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం పరితపిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారు. మరి నిజంగా ఒక నాయకుడు అంటే మరి తమ ప్రజల అవసరాల కోసం మరి తాను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో మరి ఏ రకంగా తాను ప్రమాణం చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారో అన్నీ గుర్తుంచుకుని తమ ప్రాంత అభివృద్ధికి మరి ఎవరైతే కట్టుబడి ఉంటారో నిరంతరం వాళ్ళని ప్రజలు తమ గుండెల్లో అయితే పెట్టుకుంటారు. కాబట్టి మరి ప్రతి నాయకుడు కూడా తమ నియోజకవర్గం అభివృద్ధి వైపు అయితే దృష్టి సారించాలి. దానిలో వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి నిధులను తెచ్చుకొని తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటంలో కేసముద్రం లాంటి ఇది ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కింద ఉంది. మరి రానున్న రోజుల్లో కేసముద్రం యొక్క రూపురేఖలు మారిపోబోతున్నాయి. మరి నాయకుడు సరిగ్గా ఉండి ప్రజల కోసం పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో మరి తాను చేసి చూపిస్తానంటున్నాడు వేం నరేందర్. అయితే చూడాలి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ఆయన ముందుకెళ్లాలని మనం కూడా ఆశిద్దాం. ఇక వరంగల్ తూర్పులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు మంత్రి. మనందరికీ తెలుసు క్రిస్మస్ అయినా జరిగింది. మరి ఎంతోమంది క్రైస్తవ సోదరులందరూ కూడా తమ యొక్క మందిరాల్లో ప్రార్థనలు నిర్వహించి మరి జీసస్ని వాళ్ళు కొలుస్తారు. కాబట్టి ఆ జీసస్ యొక్క కృపకు పాత్రులయ్యారు క్రైస్తవ సోదరులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులందరూ కూడా వెళ్ళి శుభాకాంక్షలు అయితే తెలిపారు. తమ నియోజకవర్గాల్లో కుల మత ప్రాంత భేదాలకు భేదం అనేది లేకుండా కంపల్సరీ ప్రజలందరూ నావాళ్ళని నియోజకవర్గ నాయకులు నేతలు కోరుకుంటారు. కాబట్టి అలాంటి నేతే ప్రజానేతగా గుర్తింపు పొందుతాడు. కాబట్టి మరి అది వాళ్ళు అవసరమైతే నాయకులు ఏ మతం ఆచరిస్తున్నప్పటికీ కూడా మరి ఆ ప్రార్థనలో పాల్గొనడం అనేది మరి 100% కరెక్ట్. ఆ విషయంలో కూడా మరి కొండా సురేఖ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మరి మండీ బజార్, నిజాంపూర్ లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, ఖిలా వరంగల్, నాగమయ్య గుడి ప్రాంతాల్లో మరి ఈవిడ పర్యటించి ప్రార్థనలు అయితే జరిపారు. దీని అందరం కూడా
మరి ఆహ్వానించదగ్గ విషయం. మరి క్రిస్మస్కు సంబంధించిన వేడుకలు మరి ఘనంగా జరిగాయి. ఇక క్రిస్మస్ వేడుకలు ఎక్కడెక్కడ జరిగాయో ఏవో ఇవన్నీ కూడా ప్రచురించారు. మీరందరూ కూడా నిరంతరం మహా దినపత్రికను చూస్తే మీకు కూలంకుషంగా మరిన్ని మీకు తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. మీకు డిజిటల్ పత్రికను ప్రజలందరూ కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి మీరు కూడా మరి మహా డిజిటల్ పత్రికను సబ్స్క్రైబ్ చేసుకుని నిరంతరం కూడా మరిన్ని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు కూడా మీరు దీనిలో చూడవచ్చు. ఇక ఓవరాల్గా ఇక ఛాంపియన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. నిర్మలా కాన్వెంట్ చిత్రంలో టాలెంట్గా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేఘా పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీన్ని కాస్త గ్యాప్ తీసుకుని పీరియాడికల్ ఫిల్మ్ ఛాంపియన్తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.